ఏమో అదే సారపాక. నా పేరు పద్మ. అయితే 3 రోజులు నేను లైవ్‌లో చూసి, ఇట్లా 3 రోజులు ఉపవాస ప్రార్థనలున్నాయి. మీరందరూ రండి అని చెప్పి లైవ్‌లో చెప్పారు. అయితే దాన్ని బట్టి మేము చూసొచ్చాము. వచ్చి ఈ 3 రోజులు గూడా మేము చక్కగా ఆరాధనలో బలపడి, అయ్యగారు చెప్పే వాక్యం విని, ఆ వాక్యం ద్వారా మేమెంతో ప్రోత్సహించి, అయ్యగారు చెప్పేదాన్ని గూడా మేము మా హృదయాల్లో భద్రపరుచుకొని, ఏ అయ్యగారు ఏదైతే చెప్తున్నారో అది ఎంత మా హృదయానికి ఎంత కావాలో, మాకెంత అవసరమో అయన్నీ మాకు ఎట్లా ఉండాలి, ఏ రకంగా మేము నడిపించబడాలి, కుటుంబాలు ఎలా కట్టుకోవాలి అని చెప్పి ఎలా చెప్పిండో అయ్యగారు, ఆ రీతిగా మేము కూడా అట్లానే చేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. దాన్ని బట్టి నాకు పరిచర్య కూడా చేయాలని నాకు ఎంతో ఆశ కలిగి, దేవుడి నామంలో నన్ను నడిపిస్తుండు. దాన్ని బట్టి కూడా నేను ముందుకు వచ్చాను. వచ్చే నెల కూడా 4, 5, 6 తారీఖుల్లో మీటింగులు ఉన్నాయి. అందరూ రావాలి. అందరూ కూడా స్వస్థ పొందాలి. ఇంకా బాగా ఆత్మతో నడిపించబడాలి. ఇక్కడున్న ఆత్మతో ఎక్కడా లేదు, ఏ మందిరంలో లేదు, ఏ సేవకుల కాడ లేదు. సేవకులు అనేకులు అడ్డంకులు చేస్తున్నారు, ఆటంకాలు పరుస్తున్నారు. కానీ వాళ్ళ మాటలు వినకుండా అందరూ వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో కళ్ళారా చూసి హృదయాలతో నమ్మి వెళ్ళి దీవులతో పొందుకొని వెళ్ళాలని ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక.